హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఆయిల్ లేని చట్నీ అని చెప్పా కదా! అదెలా అంటారా? ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా మనమైతే చేసుకోవచ్చు. చూసేయండి, ఒక మిక్సీ బౌల్ తీసుకుంటాం. ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, పచ్చి కొబ్బరి ఇవన్నీ మనం వన్ బై వన్ ఏది కూడా ఫ్రై చేయకుండా పచ్చిగా వేసేసుకుంటాము. దానికి సరిపడగా ఆనియన్స్ అయితే వేసేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకొని దాని నుంచి కొంచెం వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ చట్నీ దోశల్లో కానీ కళాయి రొట్టెలు, గారెలు అలా హాట్గా వేడివేడిగా తినడానికి దేనికైనా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా వేడివేడిగా దోశలతో అయితే సర్వ్ చేసుకొని తిన్నాను. మీరు కూడా ట్రై చేయండి, చూడండి, తినండి. చాలా సింపుల్ హోమ్మేడ్ చట్నీ అయితే చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.